ఐఏఎస్లను కేటీఆర్ పిచ్చోళ్లను చేశారన్నారు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ. ఈరెస్ కేసులో తానే డబ్బు ట్రాన్స్ఫర్ చేయమన్నానని చెప్పాడని, హైకోర్టులో మాత్రం తనకు సంబంధం లేదని చెప్పాడని విమర్శించారు. 2009 నుంచి 2014 వరకు కేటీఆర్ ఆస్తులు ఎలా రెట్టింపయ్యాయో చెప్పాలని ప్రశ్నించారు షబీర్ అలీ. కేటీఆర్ గారు మీకు ఛాలెంజ్ చేస్తున్నా, ఓపెన్ ఛాలెంజ్ ఫర్ కరప్షన్ మీద. ఎగ్జాంపుల్గా మీరు ఎలక్షన్లో పెట్టిన అఫిడవిట్లో మీరు 2009లో మీ అసెట్స్ ఎంత చూపించినారు? 4,32 lakhs 2009లో చెప్పినారు. 14లో ఏమైంది? 7,99 lakhs, అంటే 8 కోట్లు అయిపోయింది. అంటే 1 yearలో 9 to 14 ఉద్యమంలో కూడా నీకు 4 కోట్ల రూపాయలు వచ్చినాయా? ఉద్యమంలో కూడా పెరిగినాయి. ఉద్యమంలో ప్రాపర్టీస్ అమ్ముకొని ఉద్యమాలు చేస్తారు, కానీ ఉద్యమంలో నీకు డబ్బులు వచ్చినాయి. తర్వాత 18లో 8 crores-కు 41 crores చూపించినాం. 41 crores అసెట్ అయిపోయింది. మళ్ళీ 18 నుంచి 23 వరకు 53 crores, 53 కోట్ల రూపాయలు కేవలం ఆయనది ఓన్ అసెట్స్. భార్యది అలగ్, కొడుకుది అలగ్, కంపెనీలో డైరెక్టర్స్ ఉన్నది అలగ్, అవి అన్నీ పోతే 100 కోట్లలో పోతాయి. ఈ ఫార్ములా రేస్ ఎస్ ఉంది, కానీ పైసలు ఇచ్చుడు చేయడు అది గవర్నమెంట్ ఆఫీసర్ల పని, వాళ్ళు చూసుకోవాలా. నేను మినిస్టర్, నా డ్యూటీ అది అన్నారు. అంటే ఐఏఎస్ ఆఫీసర్లకు బకరా చేసిండు. అరవింద్ కుమార్కు ఆ మున్సిపల్ వాళ్ళకు ఇక లోపల పెట్టేసిండు. అంతే. నీతి నిజాయితీ ఎంతవరకు ఉన్నది? కేటీఆర్ స్టాండింగ్ ఎంతవరకు ఉన్నది? కేటీఆర్ నువ్వు ఇచ్చిన చూపిస్తాను మీకు. ఆయన ఏమని చెప్పిండు? ఎస్, ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ అన్నాడు. ఇప్పుడు కోర్టులో ఏమంటుండో నాకేం సంబంధం? ఏమయ్యా చెప్తున్నారు కానీ లోపలే అని. మేము రివెంజ్ తీసుకోవాలా కాదు, మేము అన్ని డీటెయిల్స్గా పోయి చట్టానికి మా చేతిలో తీసుకోకుండా చట్టం పని చట్టం తీసుకోవాలా. చట్టానికి కావాల్సిన జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ, లేకుంటే ఇప్పుడు మన ఓఆర్ఆర్ కానీ దాని మీద కావాలని హరీష్ రావు అడిగినరు. అవన్నీ కూడా డీటెయిల్స్ ఎంక్వైరీ తీసుకున్నాక మేము వేస్తాం. రివెంజ్ చేయాలంటే సేమ్ డే లోపల వేస్తుండే. లోపల రేవంత్ రెడ్డి గారికి వేసినట్టుగా లోక్సభ నుంచి వచ్చిండే. ఆయన లేనే లేడు. ఈ కేసు అయినప్పుడు ఆయన లోక్సభలో ఉన్నాడు, ఆయన లోపల వేసేసినారు. చట్టం లేదు, ఏం లేదు.